ఓం నమో నారాయణాయ నమశివాయ. వైశంపాయనుడు అంటున్నాడు, పురుష శ్రేష్ఠ జనమేజయ, అంబికాసుతుడైన ధృతరాష్ట్రుడు మనుష్యాతీతమైనటువంటి ఆశ్చర్యకరమైన పాండవుల వృత్తాంతాన్ని విని విచారంతో, దుఃఖంతో, వ్యాకులమైన మనసుతో, కోపంతో రగిలి వేడి నిట్టూర్పులు విడిచి సంజయుని దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు. సంజయ, జోదం వల్ల కలిగిన ఘోరమైన అన్యాయాన్ని గురించి ఆలోచిస్తుంటే రాత్రి బొవ్వల ఒక్క క్షణకాలం కూడా నేను శాంతి పొందలేకపోతున్నాను. పాండవుల పరాక్రమం సహింపశక్యం కానిది. వారి శౌర్యం, ధైర్యం, ధృతి, ఆ సోదరుల అన్యోన్య రాగం మానవాతీతమైనది. అశ్విని దేవత కుమారులు, మహాభాగులు, దేవేంద్రుడితో సమానమైన తేజస్కల నకుల సహదేవులు యుద్ధంలో ప్రచండులు. వారు దృఢమైన ఆయుధాలు కలవారు. దూరంలో ఉన్నవారిని కూడా చంపగలరు. యుద్ధంలో కృతనిశ్చయులు. శీఘ్రంగా హస్తలు కదల్చగలరు. దృఢమైన క్రోధం కలవారు. నిత్యం ప్రయత్నశీలులు, వేగం కలవారు. వారిద్దరూ యుద్ధరంగంలో భీమార్జునులను ముందుంచుకుని సింహాల్లో విక్రమిస్తుంటే వారిని సహింపగలవారెవరు మా సైన్యంలో ఉండరు. ఇక మా సైన్యంలో ఒక్క వీరుడు మిగలడు. సంజయ, దేవపుత్రులు, మహారథులైనటువంటి నకుల సహదేవులకు యుద్ధంలో ఎదురు నిలిచేవారెవరూ లేరు. ద్రౌపదికి జరిగిన ఆనాటి అవమానాన్ని కూడా వారు క్షమించలేరు. అసహనంతో నిండి ఉన్నారు. మహాధనుధులైనటువంటి వృష్ణివంశీయులు, మహా తేజస్సులైన పాంచాల వీరులు, యుద్ధంలో సత్య ప్రతిజ్ఞ గల శ్రీకృష్ణుచే రక్షణ పడుతున్నటువంటి పాండవులు నిశ్చయంగా యుద్ధంలో నా కుమారులను, కౌరవసేనను భస్మం చేస్తారు. సూతనందన, బలరామకృష్ణుడిచే నడవబడుతున్నటువంటి వృష్ణివంశ వీరుల వేగాన్ని యుద్ధంలో కౌరవులంతా కలిసిన సహింపలేరు. వారిలో మహాధనుధనుడు, భీమ పరాక్రముడు అయినటువంటి భీముడు వీరులను సంహరించే గదను ఆకాశంలో త్రిప్పుతూ యుద్ధరంగంలో సంచరిస్తాడు. భీముని గదావేగాన్ని వజ్రయుధంగా ఘోషించే గాండివ ధనుష్టంకారాన్ని కౌరవ సైన్యంలోని శత్రురాజులు ఎవరు కూడా సహింపలేరు. ఆ సమయంలో నేను దుర్యోధనుడి ఆధీనంలో ఉన్నాను. మునుపు స్నేహితులు చెప్పిన మాటలు నేను వినలేదు. ఇప్పుడు వాటిని గుర్తు చేసుకుంటున్నాను. అప్పుడు సంజయుడు ఏమన్నాడు రేపు మాట్లాడదాం.